హాయ్ హలో వెల్కమ్ టు RZTV7 తెలుగు ఎంటర్టైన్మెంట్ న్యూస్. సిరి స్మైల్ వైరల్. నారా రోహిత్ ఏం చెప్పాడో తెలుసా? బాలయ్య మళ్ళీ బోనీకి రెడీనా? సంక్రాంతికి అఖండ 2 టాక్ వైరల్. ఈ టీవీ హోస్ట్ సంపద చూస్తే సినీ హీరోలకే టెన్షన్. గురుదత్ బయోపిక్ కు విక్కీ కౌశల్ ఓకే చెప్పాడా? ఫ్యాన్స్ కి ఫెస్టివల్. టీజర్ వర్సెస్ టీజర్, ఎవరిది మెరుపు క్రియేటివిటీ? ఉప్పెన జంట రీకంబైన్, సీక్రెట్ ప్లాన్ వెలుగులో. నవ్వుతూ ఎంతో లవ్లీగా తనకు కాబోయే భర్త వైపు సిరి చూసిన యూజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్తో కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్లో సందడి చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇచ్చిన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్ ఆయన పాత్రను బాగా డిజైన్ చేయగా రోహిత్ కూడా అదే స్థాయిలో నటించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా నారా రోహిత్ హైదరాబాద్లోని ఏఎంబి సినిమాస్లో భైరవం మూవీని తన కాబోయే భార్య సిరితో కలిసి వీక్షించారు. సినిమా పూర్తయిన తరువాత నారా రోహిత్కి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. రోహిత్ పక్కన ఉన్న సిరి నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించారు. తన కాబోయే భర్త వైపు సిరి చూసిన లవ్లీ యూజువల్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సిరి ఎంతో హ్యాపీగా ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. అలాంటి ప్రేమతో చూసే జీవిత భాగస్వామి కావాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సిరి ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. అనంతరం యాక్టింగ్ పై ఆసక్తితో ఇండియా వచ్చారు. హైదరాబాద్లో నివసిస్తూ మోడలింగ్ ప్రారంభించారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ప్రతినిధి 2 మూవీలో హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో హీరోగా నారా రోహిత్ నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో రోహిత్, సిరి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు వారి ప్రేమకు అంగీకారం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 14న హైదరాబాద్లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రముఖులు సమక్షంలో రోహిత్, సిరి ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. అఖండ సూపర్ హిట్ అవడంతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి అఖండ 2 తాండవానికి సిద్ధమయ్యారు. మరో కొత్త కథనం చేయడం కన్నా ఆడియన్స్కి బాగా ఎక్కిన అఖండ పాత్రలనే కొనసాగిస్తే బాగుంటుందని భావించి ఈ సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈసారి అఖండ 2 సినిమా ఆడియన్స్ అంచనాలను మించి ఉండబోతోందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో కథను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాశారని సమాచారం. అఖండ సినిమానే తెలుగులో వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. అందుకే ఇప్పుడు అఖండ 2ను నేషనల్ లెవెల్లో స్ట్రైట్గా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా బోయపాటి శ్రీనుకు కూడా నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకువస్తుందని అంటున్నారు. మొదట ఈ సినిమా 2025 దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. బాలకృష్ణ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, అందుకే ప్రతి అంశాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పుడు అదే అఖండ 2 సినిమాను 2026 సంక్రాంతి రేస్లో దించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బాలయ్య సినిమాలు సంక్రాంతికి విడుదలైతే రికార్డులు సృష్టిస్తాయని విశ్వాసం ఉంది. గతంలో వచ్చిన లెజెండ్, సింహ, అఖండ లాంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి భారీ విజయాలను సాధించిన నేపథ్యంలో దీనికి బలంగా నిలుస్తోంది. అదే సెంటిమెంట్ను ఫాలో చేస్తూ అఖండ 2 కూడా 2026 సంక్రాంతికి విడుదల చేస్తారా అనే ఆసక్తికర చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇక అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో నందమూరి అభిమానుల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల
సన్నీ డియోల్తో జాట్ సినిమాను హిట్ చేసిన గోపీచంద్ బాలయ్యతో కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయనున్నట్లు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. భారతదేశంలో టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకునే హోస్ట్గా సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఆయన ఒక బిగ్ బాస్ హిందీ సీజన్ ద్వారా 250 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. సంవత్సరంలో 3 వంతుల సమయాన్ని ఈ ఒక్క షోకే కేటాయించాల్సి వచ్చిన సల్మాన్ ఖాన్ హోస్ట్గా అందించే ప్రభావం, ఆదరణ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. బిగ్ బాస్ హిందీ 18వ సీజన్ 2024 అక్టోబర్ 6న కలర్స్ టీవీ జియో సినిమాలో ప్రీమియర్ కాగా జనవరి 19, 2025న ముగిసింది. మొత్తం 15 వారాల పాటు కొనసాగిన ఈ సీజన్లో సల్మాన్ ఖాన్ నెలకు 60 కోట్ల వేతనం అందుకున్నట్లు సమాచారం. కరణ్వీర్ మెహ్రా ఈ సీజన్ విజేతగా నిలిచారు. ప్రొడక్షన్ టీం సమాచారం ప్రకారం గత సంవత్సరం సల్మాన్ తన పారితోషికాన్ని భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హోస్ట్గా సల్మాన్ ఖాన్కి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విస్తృతమైన ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై హోస్ట్గా అత్యంత విజయవంతమైన సెలబ్రిటీగా సల్మాన్ పేరు నిలిచిపోతోంది. కేవలం ఒకే ఒక షో చేస్తూ నెలకు 60 కోట్లు సంపాదించడం గొప్ప విశేషం. ఇక ఇతర టీవీ హోస్ట్ల విషయానికి వస్తే కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్కి 5 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే ఈ షో కోసం ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కమెడియన్ కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సీజన్ 1 కోసం దాదాపు 60 కోట్లు సంపాదించినట్టు సమాచారం. అనుపమ సీరియల్ ఫేమ్ రూపాలి రంగోలీ ఒక్కో ఎపిసోడ్కు 3 లక్షలు వసూలు చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున ఒక్కో సీజన్కు 30 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. తమిళ బిగ్ బాస్కి హోస్ట్గా ఉన్న కమల్ హాసన్ గత సీజన్ కోసం 130 కోట్లు తీసుకున్నారని కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం గణాంకాలు పరిశీలించినప్పుడు బుల్లితెరపై అత్యధికంగా సంపాదించే టీవీ హోస్ట్గా సల్మాన్ ఖాన్ దిట్టగా నిలిచాడు. భారతీయ సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన దిగ్గజ దర్శకుడు గురుదత్ శత జయంతి వేడుకలు జూలై 9న జరగనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వారసత్వాన్ని గౌరవించే విధంగా స్టూడియో వారం రోజుల పాటు నివాళీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గురుదత్ ఫిల్మోగ్రఫీ హక్కులను కలిగి ఉన్న ఆల్ట్రా మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ గ్రూప్ ఈ సందర్భంగా ఆయన జీవిత కథ ఆధారంగా బయోపిక్ ప్రకటించింది. ఈ బయోపిక్లో గురుదత్ పాత్రను ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ పోషించబోతున్నాడు. యూరి, చావా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విక్కీ ఈ బయోపిక్కి పూర్తిగా న్యాయం చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. గురుదత్ పాత్ర కోసం విక్కీ ప్రత్యేక మేకోవర్ చేయనున్నట్లు సమాచారం. గత మే నెలలో జరిగిన 2025 కెన్స్ ఫిలిం ఫెస్టివల్లో గురుదత్ క్లాసిక్ చిత్రాలైన ప్యాసా, కాజా కే ఫూల్, చౌద్విన్ కా చాంద్, సాహిబ్ బీబీ ఔర్ గులాం వంటి సినిమాల 4K రీస్టోర్డ్ వేరియేషన్లు ప్రదర్శించబడతాయి. వీటికి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పుడు శత జయంతిని పురస్కరించుకొని ఈ రీమోడల్ చేసిన చిత్రాలను భారతదేశంలోని థియేటర్లలో మరోసారి ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వారసత్వోత్సవాలు గురుదత్ సినీ ప్రయాణాన్ని తలుచుకునే విధంగా భారతీయ చిత్రసీమలో ఆయన అందించిన మైలురాళ్లను స్మరించుకునే సందర్భంగా నిలవనున్నాయి. ఆయన స్టైల్, కథన శైలి, విజువల్ నైపుణ్యం సినిమాకి కొత్త దూక్చీచి చూపించినప్పటికీ ఆయన్ని గుర్తు చేసుకునే ఈ ప్రయత్నం అభిమానుల హృదయాలను మళ్ళీ గురుదత్ సినిమాల వైపే తిప్పించనున్నాయి. ఈ సీజన్లో థియేటర్లో విడుదలకు సిద్ధమవుతున్న 2 భారీ సినిమాల టీజర్లు ప్రస్తుతం ప్రేక్షకుల మధ్య చర్చకు కేంద్ర బిందువయ్యాయి. ఇవి 2 VFX ఆధారిత టీజర్లుగా ఆకట్టుకుంటున్న అభిరుచి, క్రియేటివిటీ, కంటెంట్ పరంగా ఏ టీజర్ మెరుగుగా ఉందనే అంశంపై నెటిజన్లు వాదనకు దిగారు. విశేషంగా
పెద్ద స్టార్ నటించిన టీజర్ కంటే చిన్న హీరో నటించిన మరో టీజర్ ఎక్కువ ప్రశంసలు అందుకుంటోంది. విఎఫ్ఎక్స్ నాణ్యత, విజువల్స్, కొత్తదనం అన్నిటిలోనూ ఇది ముందంజలో ఉందని ఫిలిం లవర్స్ అభిప్రాయపడుతున్నారు. పెద్ద హీరోల చిత్రాలకు వందల కోట్ల పారితోషకాలు చెల్లిస్తున్నప్పటికీ తక్కువ బడ్జెట్, సాధారణ పారితోషకంతో వచ్చిన ఒక యువ హీరో తన లుక్, చార్మిష్మాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇది మరెవరో కాదు, మీరాయి. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన కథనం, యూజువలైజేషన్, విఎఫ్ఎక్స్ ఎంపిక, యాక్షన్ డిజైన్ అన్నీ కొత్తగా మెరిసిపోతున్నాయి. హనుమాన్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా మిరాయిలో మరింత శక్తివంతంగా కనిపిస్తున్నాడు. అతడి బాడీ లాంగ్వేజ్, నటనా సామర్థ్యం భవిష్యత్తులో పెద్ద స్టార్గా ఎదిగే దిశగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టీజర్ తెలుగు దర్శకుల సామర్థ్యాన్ని హాలీవుడ్ స్థాయిలో చూపించగలదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న మరో సినిమా వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యూజువల్స్ పరంగా గొప్పదే అయినా చూపించిన కంటెంట్ మాత్రం కొత్తదనం లేనిదిగా భావిస్తున్నారు. టీజర్లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్లు, చేంజ్లు, స్టెంట్స్ చూసినవే అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ RRRలో చేసిన మ్యాజిక్ యాక్షన్ ఎపిసోడ్స్ తర్వాత ఇది పాత ఫార్ములాలో నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల బడ్జెట్ పరంగా చూస్తే వార్ 2 బడ్జెట్ మిరాయి కంటే అనేక రెట్లు ఎక్కువ. కానీ దాని టీజర్ కలిగించిన ఎఫెక్ట్ మాత్రం అంత రీచ్ కాలేదని విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పుడు ఇండియన్ సినిమా ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ స్థాయిలో క్రియేటివిటీ ఉన్న కథలు, విలక్షణమైన చూపులు కావాలని డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలంటే కంటెంట్ పరంగా గట్టిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్ 2 ఆగస్టులో, మిరాయి సెప్టెంబర్లో విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏదిని బెస్ట్గా ఎంపిక చేస్తారో వేచి చూడాలి. కానీ ప్రస్తుతం టీజర్ల పరంగా మిరాయికే ఎక్కువ గుర్తింపు దక్కుతోందని ఇండస్ట్రీ వర్గాలు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరు ఇప్పుడు కెరియర్లో అర్జెంట్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఒక హిట్ తీసుకురావచ్చనే సోషల్ మీడియాలో చర్చలు రేపుతోంది. ఈ జంటను ఉప్పెన సినిమాలో ప్రేక్షకులు బాగా ప్రేమించి ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీపై మంచి క్రేజ్ ఏర్పడింది. హీరో హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటే సినిమా ఆడియన్స్కు ఎక్కువ చేరువవుతోంది. ఉప్పెన తర్వాత కూడా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి సింగిల్స్గా ఎన్నో సినిమాలు చేశారు. కానీ వీటి చాలా సినిమాలు అంచనాలను అందుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరొక ప్రేమ కథలో నటించి ఆహ్లాదకరమైన కథానాయకుల జంటగా మళ్ళీ హిట్ కొట్టచ్చు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పెనతో సాధించిన విజయం తర్వాత ఇప్పుడు రామ్ చరణ్తో భారీ బడ్జెట్ సినిమా చేస్తుండగా కృతి శెట్టి కొన్ని మంచి అవకాశాలు దొరికినా అవి కెరియర్ గ్రాఫ్ పెంచడంలో విఫలమయ్యాయి. వైష్ణవ్ తేజ్ కూడా కొన్ని సినిమాలతో నిరాశ చెందిన పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే ఈ రెండు స్టార్ల మళ్ళీ కలిసి ఒక మంచి యూత్ ఫ్రెండ్లీ ప్రేమ కథ చేయడం ఆ జంటకు పాజిటివ్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ టాలీవుడ్ మేకర్స్ ఈ సూపర్ హిట్ జంటను కలపడానికి వెనకడుగులు వేస్తున్నట్టుగా కనిపించడం ఆశ్చర్యకరం. మంచి కథ, యూత్ను ఆకట్టుకునే అంశాలతో ఈ జంట చేసిన సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించగలదు అనే అంచనాలు ఉన్నాయి.